హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఎందుకంటే మహేంద్ర థార్ డీటెయిల్ వాకర్ అండ్ వీడియో ఇప్పుడే దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చాను. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో దీని తర్వాత ఈ వీడియో తర్వాత నెక్స్ట్ దాన్ని అప్లోడ్ చేయబోతున్నాను. సో ప్యాషన్ కార్ వాళ్ళ దగ్గరికి వెహికల్ రాగానే మనకి ఇన్ఫార్మ్ చేశారు. సో వచ్చి రివ్యూ తీసుకోమని. సో చాలా క్విక్లీగా వచ్చేసాను నేను, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే మినిమం వెయిటింగ్ పీరియడ్ మనం 1 year వెయిట్ చేయాలంటే జస్ట్ అండర్స్టాండ్ 1.5 year బ్లాక్లో పెట్టి కొంటున్నారు ఈ వెహికల్ని. పెట్రోల్ డీజిల్ ఎలా అయితే కొంటారో అలా సర్కిల్ కొన్నట్టు దీన్ని బ్లాక్లో కొంటున్నారు. ఇది స్పెషల్గా పెట్రోల్ వెహికల్, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది డీజిల్ కంటే కూడా. డీజిల్ అయితే మినిమం 1.5 year వెయిట్ చేయాలి. ఆటోమేటిక్ అయితే ఇంకా మీరు మర్చిపోండి, బుక్ చేసి అయితే పడుకోవాలి ఇంకా మీరు. సో ఇది పెట్రోల్ మాన్యువల్, దీన్ని టెస్ట్ డ్రైవ్ చేశాను. పెట్రోల్ మాన్యువల్ కావాలని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే డీజిల్ కంటే ఎక్కువగా పవర్ మనకు పెట్రోల్ మాన్యువల్లోనే ఉంటుంది కాబట్టి. సో ముందుగా దీని యొక్క ఫ్రంట్ లుక్ మాట్లాడినట్టు మనకు వర్టికల్ గ్రిల్ అనే చూడొచ్చు, మహేంద్ర బ్యాచింగ్తో మనకు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇది న్యూ డ్రివెన్ వెహికల్, ఫోర్డ్ సేల్లో ఉంది మనకు. 7,000 kilometers డ్రివెన్ వెహికల్. షోరూమ్ నుంచి అయితే డైరెక్ట్ ఆఫ్ ద మార్కెట్ యాక్సెసరీస్ కోసం వెళ్ళిపోతారు చాలామంది, బట్ ఈ వెహికల్ వెళ్ళలేదు. ఓన్లీ హెలోజిన్స్లో ఉంది మనకు. కంపెనీ నుంచి ఫిట్టెడ్గా ఏది కూడా యాక్సెసరీస్ వేయలేరు. ఇందులో మనకు డిఆర్ఎస్ ఎల్ఈడీస్ ఉన్నాయి మనకు, బల్బ్స్గా మళ్ళీ ఇండికేటర్స్ చూడొచ్చు. హ్యూజ్ బంపర్ చూడొచ్చు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లో. నా ఫేవరెట్ కలర్ ఇది మనకు, గ్రే కలర్ చూడొచ్చు డ్యూయల్ టోన్లో, నా ఫేవరెట్ కలర్. అండ్ ఎక్సలెంట్ ఫ్రంట్ లుక్ అనేది చూడొచ్చు మనకు, అగ్రెసివ్ లుక్. సో ఈ ఇంజన్ హుడ్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను, పెద్ద టాస్క్ ఉంటుంది ఇప్పుడు మనకు. బట్ పవర్ విషయం చెప్పినట్టయితే 2 liter పెట్రోల్ ఇంజన్ ఉంటుంది మనకు, 150 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 320 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది. డీజిల్లో అయితే 2.2 liter రిఫైన్డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, 130 bhp ఆఫ్ పవర్ ఉంటుంది మనకు అండ్ అలాగే 300 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. 6-speed మాన్యువల్, 6-speed టార్క్ కన్వర్టబుల్ గేర్ బాక్స్ ఇస్తారు, రెండు కూడా మనకు. అండ్ ఇంకా మాట్లాడితే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు మనకు బంపర్ దగ్గర. సో ఇది ప్లాస్టిక్ ఫినిష్ లాగానే ఉంది బంపర్ అనేది, కాకపోతే మనకు చాలా స్ట్రెంత్ అయిన బంపర్ ఇది మనకు. ఒక మనిషి ఎక్కి నుంచున్నా కూడా ఏమాత్రం కూడా జరగదు. తార్ అనేది ఇక్కడ రాశారు మనకు, నంబర్ ప్లేట్ ఇక్కడ ఉంటుంది మనకు. అండ్ ఇంకా మాట్లాడంటే సైడ్ నుంచి లుక్స్ పరంగా చూసినట్టయితే ఇలా ఉంటుంది మనకు. సైడ్ లుక్స్ వచ్చేసి జీప్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ లుక్స్ కోసం మాత్రం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ టైర్స్ విషయం మాట్లాడితే 18 inches అలాయ్ వీల్స్ ఇస్తున్నారు ఇందులో మనకు, 255/65 R18. సో ఇవి మనకు కంపెనీ ఫిట్టెడ్ అలాయ్ వీల్స్ విత్ టైర్స్ అనేవి చూడొచ్చు. ఎక్కడ కూడా ఆఫ్ ద మార్కెట్ యాక్సెసరీస్ అనేవి వేయలేరు మనకు. స్టాక్ టైర్స్ అనేవి ఉన్నాయి మనకు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి మనకు. ట్యూబ్లెస్ టైర్స్ అనేవి చూడొచ్చు మనకు. సస్పెన్షన్ చూడొచ్చు, ఫ్రంట్ సస్పెన్షన్ ఎక్సలెంట్గా ట్యూనింగ్ అనేది చేశారు మహేంద్ర వాళ్ళు. ఇక్కడ వీల్ ఆర్చెస్ చూడొచ్చు, విత్ ఇండికేటర్ చూడొచ్చు. కొన్ని టచెస్ అనేవి ఫ్యూచర్స్ మనకు అంత ప్రీమియంగా లేకపోయినా ఓల్డర్ లుక్స్లో ఉన్నా కూడా, బట్ అయినా కూడా ఈ వెహికల్ అనేది చాలా క్రేజ్ ఉంది. ఇక్కడ క్రోమ్ లైన్ ఫినిష్లో మనకు అరౌండ్ చూడొచ్చు. తార్ అనే బ్యాచింగ్ ఇక్కడ ఇస్తున్నారు మనకు. అండ్ ఇక్కడ కూడా తార్ అని రాశారు. ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్ ఉన్నాయి ఇందులో మనకు. అండ్ ఈ డోర్స్ అనేవి రిమూవబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హార్డ్ టాప్ అనేది చూడొచ్చు. ఇందులో సాఫ్ట్ టాప్ కూడా ఉంటుంది. టోటల్ 10 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇందులో మనకు. ప్రైజింగ్ విషయం మాట్లాడైతే 13,50,000 నుంచి 18 లక్షల వరకు ఎక్స్షోరూమ్ అయితే ఉంటుంది మనకు. 10 వేరియంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి చేంజ్ అవుతుంటుంది. కలర్ ఆప్షన్స్ వచ్చేసి 6 కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకు. హ్యాండిల్స్ వచ్చేసి మనకు ఓల్డర్ లుక్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. మొత్తం కూడా రెట్రో లుక్ అనేది చూడొచ్చు ఈ వెహికల్ పైన మనకు. అండ్ ఫుట్ రెస్ట్ ఏరియా కూడా చూడొచ్చు. వెరీ స్ట్రాంగ్ స్టాక్ ఉంది మనకి ఇప్పుడైతే ప్రజెంట్లీ. రేర్ వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. సస్పెన్షన్ వచ్చేసి మనకు ఇలా ఉంటాయి మనకు, ఏవైతే మనము గూడ్స్ వెహికల్స్లో చూస్తుంటామో అలా హార్డ్ సస్పెన్షన్ ఉంది. అట్లీస్ట్ మహేంద్ర వాళ్ళు రేర్ సస్పెన్షన్ అనేది కొద్దిగా ట్యూనింగ్ అనేది చేయాలి. సో విండోస్ అనేవి స్మాలర్ ఏరియా అనేది చూడొచ్చు మనకు. సో స్మాలర్ ఏరియా ఓకే. ఇది వచ్చేసి మనకు 4 meter లెంత్లో ఉంటుంది. బ్రెత్ వచ్చేసి 1.9 meter ఉంటుంది. హైట్ వచ్చేసి 1.9 meter చూడొచ్చు. సో ఓవరాల్గా ఇది షార్ట్ వెహికలే, కాకపోతే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫీల్ మాత్రం ఎస్యూవీలా ఉంటుంది, ఎందుకంటే 220 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది ఈ వెహికల్ పైన మనకు. 4x4 కేపబిలిటీతో ఉంది ఇందులో మనకు. ఎల్ఈడి లైట్స్ అనేవి చూడొచ్చు మనకు. టెయిల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీస్ ఇస్తున్నారు ఈ అప్డేటెడ్ వర్షన్లో. సో మనందరికీ తెలుసు తార్కున్న క్రేజ్ ఎలాంటిదో ఇంతకుముందు వరకు కూడాను. రేర్ లుక్ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకు, బాక్సీ షేప్ లుక్లో మనకు. రేర్ టైర్ కూడా 18 inches ఎలాంటి కాస్ట్ కటింగ్ లేకుండా ఉంది. విత్ అలాయ్ వీల్ చూడొచ్చు. స్పేర్ వీల్ అనేది మనకు, స్పేర్ వీల్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇంకా చూసినట్లయితే బంపర్ వచ్చేసి మళ్ళీ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్లో. ఈ కలర్ కొన్న క్రేజ్ ఎలా అంటే చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ కలర్కి. 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి మనకు. పార్కింగ్ కెమెరా కూడా ఉంది మనకు, స్టాక్లోనే వస్తుంది రిఫ్లెక్టర్స్తో పాటు. ఇంకా చూసినట్టయితే ఈ బూట్ ఓపెన్ చేద్దాము. సో ఇలా 2 వేగా ఓపెన్ అవుతుంది ఇది మనకు. సో ఇది హాట్ టాప్, ఇది మనకు. సాఫ్ట్ టాప్లో అయితే మనకు ఇలా ప్లాస్టిక్లో రాదు, క్లాత్లో ఇస్తారు. అది రిమూవబుల్గా ఉంటుంది, బట్ ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా మెకానిజం అనేది ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ మనకు ఓపెనింగ్ చూడొచ్చు. కూడా మనకు డోర్ హ్యాండిల్ అని ఇస్తున్నారు. డీసెంట్ స్పేస్ ఉంది మనకు. ఒక చిన్న బ్యాగ్స్ అనేవి పెట్టుకోవచ్చు, అంతేగాని సూట్ కేసెస్ అవన్నీ అయితే రావు మనకు. సో హైడ్రాలిక్ స్టక్స్ మనకి గ్లాస్ ఏరియా అని ఓపెన్ అవుతుంది.
సో ఇలా మనకు రేర్ ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తుంటుంది. బట్ ఈ స్పేస్ అనేది అంత బాగుంటుంది మనకు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఇక్కడ అటాచ్మెంట్ అనేది చూడొచ్చు, స్ప్లిట్టెడ్ ఇచ్చి సెంటర్లో ఆమ్రెస్ట్ ఇచ్చి ఉంటే మాత్రం ఎక్సలెంట్ కంఫర్ట్ అనేది ఉంటుంది. హైడ్రాలిక్ స్టాక్స్ విత్ స్టాప్ ల్యాంప్ మనకి ఇంటీరియర్లో ఇస్తున్నారు. సో సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది. చాలా సాఫ్ట్ టచ్ అనేవి ఉన్నాయి మనకు. హెవీ డోర్స్ అనేవి చూడొచ్చు మనకు. టోటల్ 3 doors ఉంటాయి మనకు. 5 door వెహికల్ కాదు, 5 door తార్ కూడా రాబోతుంది తొందరలోనే. పెట్రోల్ వెహికల్ 57 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది నేను టెస్ట్ డ్రైవ్లో ఆల్రెడీ చెప్పేశాను డీటెయిల్గా. ఓవరాల్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. క్రోమ్ లైన్ అరౌండ్, పెద్దగా డిజైన్స్ ఏమి లేవు మనకు. ఈ డిజైన్స్ అనేవి ఏవి చేయలేరు మహేంద్ర వాళ్ళు. జస్ట్ మనకి అంత రఫ్ రెట్రో డిజైన్లో ఉన్నాయి. బట్ అయినా కూడా క్రేజ్ ఎలా ఉందంటే మనకు ఎక్సలెంట్ క్రేజ్. ఈ యాంటీనా వచ్చేసి మనకు స్టాక్ ఆర్ ఆఫ్ ద మార్కెట్ నాకు తెలియదు. సో మీరు ఒకసారి తెలిసినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకు వానలో పడకుండా వైజర్స్ కూడా ఇస్తున్నారు మనకి. ఇదైతే ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ, లేకపోతే కంపెనీ నుంచి మనకు ఫిట్టెడ్గా అయితే ఇచ్చుకోవాలి. కీస్ మనకి ఇలా ఉంటాయి. లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. లైట్స్, ఫాలో మీ హోమ్ లైట్స్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఈ కవర్ వచ్చేసి ఆఫ్ ద మార్కెట్ వేయించుకున్నారు. ఫ్లిప్ కీ అనేది చూడొచ్చు మనకు. కీలెస్ ఎంట్రీ అయితే లేదు మనకు ఈ వెహికల్లో. ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాము. సో ఎంట్రీతోటే మనకి ఇక్కడ తార్ అని రాశారు క్రోమ్ ఫినిష్లో. బాటిల్ హోల్డర్స్, మ్యాగజైన్ చూడొచ్చు. హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి మనకు చాలా ప్లెంటీ ఆఫ్ కనిపిస్తుంటాయి. ఎక్కడ కూడా క్రోమ్ ఫినిష్ లేదంటే మనకు అట్రాక్టివ్ ఫ్యాన్సీ ఎలిమెంట్స్ అయితే ఏవి కూడా ఉండే మనకు. జస్ట్ మనకు ప్లాస్టిక్ ఫినిషెస్ అన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇంకా మాట్లాడితే ఇంటీరియర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. రేర్ సీట్స్కి వెళ్ళాలి అంటే మనము సో ఇలా మనకు రేర్ సీట్స్ అనేవి వెళ్ళడానికి ఫ్రంట్ సీట్ అనేది ఫోల్డబుల్ చేసుకోవచ్చు. యా, ఈ కనుక నాక్ పుష్ చేసినట్టయితే మనకు ఫ్రంట్ కూడా జరుగుతుంది. ఓవరాల్గా మనకు స్పేస్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి నేను కంఫర్ట్ ఎలా ఉంది అనేది రేర్ సీట్లో కూడా చూపిస్తాను. గ్రే సీట్స్లో ఉన్నాయి మనకు సీట్ కవర్స్ అనేవి. 2 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. అండ్ రేర్ సీట్స్ అయితే అడల్ట్స్ కోసం అయితే కాదు, స్పెషల్గా చెప్పాలంటే. సో అండ్ అయితే సపోర్ట్ అనేది బ్యాడ్ ఉంది, వరస్ట్ ఉంది మనకు. నీ రూమ్ కూడా ఓకే డీసెంట్గా ఉంటుంది మనకు. హెడ్ రూమ్ కూడా డీసెంట్గా ఉంటుంది. షోల్డర్ రూమ్ అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది మనకి ఈ వెహికల్ పైన. ఎలాంటి కప్ హోల్డర్స్ ఏమి కూడా లేవు. ఇక్కడ మనకు రేర్ టైర్స్ పైన మనకు కంప్లీట్గా సీట్ అనేది ఇస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్స్ కానివ్వండి. కంఫర్ట్ విషయం కాదు, ఈ వెహికల్ మెయిన్గా ఆఫ్ రోడింగ్ కోసం డిజైన్ చేశారు. రేర్ సీట్స్ ట్రావెల్ చేయడానికి అయితే కాదు. ఓన్లీ 2 passenger ఫ్రంట్ వాళ్ళకి మాత్రం చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రాపర్గా మనకి ఇవన్నీ కూడా రాడ్స్ అవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హోల్డర్స్ చూడొచ్చు, గ్రాబ్ హోల్డర్స్ మనకు చాలా రగడ్ ఫీల్లో అనేది ఉంది మనకి. ఇంటీరియర్ చూసినట్టయితే సీట్ బెల్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తున్నారు స్టాండర్డ్గా. 4 సీట్ బెల్ట్స్ అనేవి ఉంటాయి. స్పేస్ ఎక్కువగా లేదు మనకు. బోర్డ్ విషయం మాట్లాడితే ఓవరాల్గా ఏసీ వెంట్స్ కూడా మనకి లేవు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఇది హార్డ్ టాప్, ఇది మనకు సాఫ్ట్ టాప్ కూడా వస్తుంది ఇందులో. స్పీకర్స్ అనేవి ఇక్కడ ఇస్తారు టాప్లో మనకు. లైట్ విషయం మాట్లాడితే ఇక్కడ లైట్ సెంటర్లో ఉంది మనకు. ఎల్ఈడి లైట్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా రేర్ వాళ్ళకి ఇంతే. ఎక్కువగా మనకు ట్రావెల్ చేయడానికి షార్ట్ జర్నీస్కి అయితే చాలా బాగుంటుంది. బట్ లాంగ్ జర్నీస్కి అయితే ఈ వెహికల్ లాంగ్ జర్నీస్ వాళ్ళ కోసం కాదు. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అవన్నీ కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ కార్తిక్ అన్న హెల్ప్ చేసినావు. అండ్ ఇక్కడ మనకు కో ప్యాసెంజర్ వాళ్ళకైతే ఇక్కడ హోల్డర్ ఇస్తున్నారు. అండ్ గ్లోబాక్స్ కూడా లాకబుల్ గ్లోబాక్స్, చాలా చిన్న గ్లోబాక్స్, ఓన్లీ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది. అండ్ ఎక్సెట్రా ఫ్రంట్ వాళ్ళకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇద్దరికి కూడాను సస్పెన్షన్కి తగ్గట్టుగా ఫ్రంట్ సీట్స్ అనేవి డిజైన్ చేశారు. గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు ఇంటీరియర్ అనేది మనకు. సో అటు సైడ్ వెళ్ళి ఒకసారి ఫ్యూచర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్తాను మీకు. సో మనకి ఇంటీరియర్ అనేది ఇలా కనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్ అనేవి చూడొచ్చు. పవర్ విండోస్ అనేవి మనకు ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఇస్తారు ఎలక్ట్రిక్గా. అండ్ ఇంకా మాట్లాడితే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ చూడొచ్చు, హిల్ డీసెంట్ కంట్రోల్ చూడొచ్చు. అండ్ ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. సో బ్రైట్నెస్ లెవెల్ అడ్జస్టబుల్, లైటింగ్ అడ్జస్టబుల్, హెడ్ లైట్స్ ఇది లెవెల్ అడ్జస్టబుల్. అంతేగా 3 pedals మాన్యువల్గా ఇస్తున్నారు. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 speed గేర్ బాక్స్ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఇస్తున్నారు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్లో మనం ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అసలు లోపల కూర్చున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు 7,000 kilometers ఓడోమీటర్ అనేది జెన్యున్గా రన్నింగ్ అయింది. సో ఈ వెహికల్ అనేది ఫార్ సేల్కి ఉంది. సో కార్తిక్ అన్న ప్రైజింగ్ ఎంత చెప్తున్నాం? ప్రైజింగ్ అరౌండ్ మనం 19 చెప్తున్నాం. నెగోషియబుల్ 21 మోడల్ నెగోషియబుల్ అవుతుంది. మీకు ఫుల్లీ టాప్ లోడెడ్ 4-wheel drive ఇది చూస్తున్నారు కదా. 4-wheel drive తో ఉంది మనకి. లివర్ కాబట్టి చెప్పాల్సిన ఏం లేదు. ఇంకా ఫ్రెండ్స్ ఈ వెహికల్ 25 lakhs పెట్టైనా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అలాంటిది.
మినిమం 1.5 year వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ వెహికల్ బుక్ చేసి. సో ఇలాంటి వెహికల్ కనుక మీకు సెకండ్ హ్యాండ్లో ఇంత జెన్యున్గా రీడింగ్తో మనకు ఓడోమీటర్ 7,000 kilometer లెస్ డ్రివెన్ వెహికల్ మీకు సేల్కి 19 lakhsకి వస్తుందంటే విత్ నెగోషియబుల్ కూడా ఉంటుంది మన ఛానల్ తరఫున అయితేను. సో ఒకసారి రండి. ప్యాషన్ కార్స్కి మాదాపూర్ రోడ్లో ఉంటుంది మనకు ప్యాషన్ కార్. అడ్రస్ అండ్ కాంటాక్ట్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన చూడొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను నేను. యా ఫ్రెండ్స్, ఇంకా ఇంటీరియర్ డాష్ బోర్డ్ విషయం మాట్లాడితే లెదర్ ర్యాప్ స్టీరింగ్ చూడొచ్చు. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది మనకు మహేంద్రా నుంచి వస్తుంది, మహేంద్రా యూజ్ లోగో విత్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఆడియో సిస్టమ్ కంట్రోల్స్ 7-inch టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నాం మనకు. బట్ నెక్స్ట్ జనరేషన్లో అట్లీస్ట్ 10-inch 10.25 అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఇందులో ఇక్కడ చూసినట్లయితే మనకు నావిగేషన్ ఉంటుంది, అండ్ అలాగే మనకు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైం, డేట్, రేడియో అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. మనకు ఫేవరెట్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకు. పవర్ అండ్ టార్క్ చూడొచ్చు. 4-wheel drive ఆప్షన్స్ కూడా ఉంది మనకు. ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మనకు సేఫ్టీలో. అండ్ దాంతోపాటు సో వెహికల్ ఎంత స్మూత్ ఉంది అంటే పెట్రోల్ ఇంజన్ ఎక్సలెంట్ స్మూత్ ఉంది. టైర్ డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది. యా, టైర్ డైరెక్షన్స్ విత్ డిగ్రీ యాంగిల్స్ కూడా చూడొచ్చు. ఎంత డిగ్రీస్ తిరుగుతుంది స్టీరింగ్ అనేది కూడా చూపిస్తుంది. 40 degrees, 50 degrees. యా, ఇది మహేంద్రా థార్లో ఉన్న ఎక్సలెంట్ ఫీచర్స్. అంటే ఇవి ఎగ్జాక్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్కి కావాల్సినవి ఇలాంటివి ఉంటాయి మనకు. సెంటర్ రావాలంటే ఇక్కడ 0 చూపిస్తుంది మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో చాలా. యా, సో ఇప్పుడు మనకు టైర్ ఎన్ని డిగ్రీస్లో ఉందో కూడా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. ఇది మనకు MID డిస్ప్లే అనేది ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్, లో ఫ్యూయల్ వార్నింగ్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇండికేషన్స్ అన్నీ కూడా. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పవర్, టార్క్ ఎంత ఇస్తుంది అవన్నీ కూడా చూడొచ్చు. ఆఫ్ రోడింగ్లో కూడా మనకి కేపబిలిటీ 4x4 ఏ వీల్ ఎలా ఉంది మనకు, పొజిషన్, ఇంక్లైన్ యాంగిల్, డిక్లైన్ యాంగిల్ కానీ అపర్చర్ అండ్ డిపర్చర్ యాంగిల్ అన్నీ కూడా చూడొచ్చు మనకు. సీట్స్ కంఫర్ట్, ఫ్యూయల్ చూపిస్తుంది. కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇందులో. పవర్, స్పీడ్, ఓడోమీటర్, మనం లాస్ట్ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. జీ మోటార్, కంపాస్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంది మనకి ఇది. అండ్ ఇంకా 2 AC vents ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్లో అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఆబ్వియస్లీ ఒరిజినల్ కాదు మనకు. ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే లేక కాబట్టి మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఇస్తున్నారు ఈ జనరేషన్లో. ఇక్కడ చూసినట్టయితే మనకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది మనకు. సీట్ బెల్ట్స్ వార్నింగ్ బటన్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ దాంతోపాటు యాజ్ అ లైట్ స్విచ్. ఈ వెహికల్ యొక్క పవర్ విండోస్ మనకి ఇక్కడ సెంటర్లో ఇస్తున్నారు. 2 పవర్ విండోస్ అనేవి ఉండే ఫ్రంట్ ఇద్దరికి కూడాను. అండ్ బ్లాక్ ఇంటీరియర్ అనేది ఉంటుంది మనకు. ఇక్కడ 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు, ఆక్స్ ఉన్నాయి, 12 watt ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మిస్ అయింది మనకు. 4-wheel drive గేర్ లివర్ ఇక్కడ ఉంది. 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆమ్రెస్ట్ మీరు ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ వేయించుకోవాలి కంఫర్ట్ కోసం. 2 cup holders అయితే ఇస్తున్నారు. ఓవరాల్ దట్ సైడ్ ఇంతకు మించి ఏముండదు. ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ లేదు మనకు. అండ్ ఈ టాప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్క్రూస్ ద్వారా. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా లేవు, స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి. తార్ అండ్ ర్యాషర్ మళ్ళీ మనం మర్చిపోతాం డ్రైవ్ చేస్తున్నప్పుడు కాబట్టి. అండ్ ఇక్కడ మనకు టూల్ రెస్పీస్ హోల్డర్ ఉంది. ఇక్కడ మనకు వ్యానిటరీ మిర్రర్ చూడొచ్చు, నో లైట్. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ వెహికల్ జస్ట్ డ్రైవ్ కోసం ఫొటోస్ దిగి 20 లక్షలు పెట్టాలనే వాళ్ళు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. మన హైదరాబాద్లో వెహికల్ అయితే రెడీగా ఉంది మనకు. సో రివర్స్ కెమెరా చూసినట్టయితే మనకు రివర్స్ కెమెరా చూడొచ్చు. ఇప్పుడు మనకు గైడ్లైన్స్ ఉన్నాయి కానీ అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే లేవు మనకు. కెమెరా క్లారిటీ అనేది డీసెంట్గా ఉంది మనకు. కెమెరా క్లారిటీ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ బటన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి, వాల్యూమ్ ఇవన్నీ కూడాను. అండ్ సీటింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మనకు. కంఫర్టబుల్ అయిన సీట్స్ అనేవి ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి బాస్ సీట్ అడ్జస్టబుల్ లెవర్ చూడొచ్చు మనకు. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి మనకు, 2 కూడా హెడ్ రెస్ట్. అండ్ ఇదంతా ఈ పైన లుక్ అంతా కూడా ఎక్సలెంట్ రా లుక్ అనేది ఉంది మనకు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇంటీరియర్లో ఇంతకుమించి ఏముండదు మనకు చెప్పడానికి. ఫ్రంట్ లైట్స్ వచ్చేసి మనకు LED బల్బ్స్ అయితే చూడొచ్చు. LED బల్బ్స్గా ఉన్నాయి. నైట్ టైంలో విజన్ చాలా బాగుంటుంది. LED DRLs కూడా ఉన్నాయి మనకు. బల్బ్స్ ఇవి టర్న్ ఇండికేటర్స్ మాత్రం మనకు బల్బ్స్గా అయితే చూడొచ్చు. రేడియేటర్ ఫ్యాన్ సౌండ్ అనేది మనకు బయటికి వస్తుంది. ఆబ్వియస్లీ మనకి పెట్రోల్ వెహికల్ అయినప్పటికీ కూడాను తార్ కాబట్టి 2 liter పవర్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ మనకు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇంత మించి వాక్ అరౌండ్లో ఇంకేమి ఉండదు తార్ గురించి చెప్పడానికి. ఆల్రెడీ చాలా వీడియోస్ చూసి ఉంటారు. కాకపోతే మన ఛానల్లో రావడం ఇప్పటికి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేశాను. ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే డీజిల్ కూడా చేద్దాము తొందరలోనే, రివ్యూ, వాక్ అరౌండ్ అండ్ టెస్ట్ డ్రైవ్ కూడాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన ఛానల్ తరఫున రెగ్యులర్గా ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.